తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన గురువారం అర్ధరాత్రి 12:50 తుది శ్వాస విడిచారు. ఈ నెల 26న హనుమకొండలో గుండెపోటు రావడంతో వైద్యులు 9 సార్లు సిపిఆర్ చేసి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఆక్సిజన్ లోపం వల్ల మెదడుకు తీవ్ర నష్టం జరగడం, బ్రెయిన్ ఎంఆర్ఐతో సహా ఇతర పరీక్షల్లో నాడీ సంబంధిత స్పందనలు లేకపోవడం, 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆయన కన్నుమూశారు. 1974లో ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. 2001లో టీఆర్ఎస్ లో చేరి నల్లబెల్లి జెడ్పీటీసీగా గెలిచిన ఆయన 2015లో పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్ గా సేవలందించారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణనే శ్వాసగా నీతి నిజాయితీలతో బతికిన నేత అని, తానొక ఆప్త మిత్రుణ్ణి, ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దిని కాపాడుకోవడానికి పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా సుదర్శన్ రెడ్డి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. మృత్యువును జయించి తిరిగొస్తారని అనుకున్నాం, కానీ ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నామంటూ హరీష్ రావు ఆవేదన చెందారు.